రేఖా గుప్తా 9వ ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 27 సంవత్సరాల బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినందుకు గుర్తుగా ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫిబ్రవరి 20, 2025న జరగాల్సి ఉంది. నేపథ్యం మరియు రాజకీయ జీవితం. హర్యానాలోని జులానాలో జూలై 19, 1974న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్య. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP-తో ఆమె రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1996 నుండి 1997 వరకు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ DUSU అధ్యక్షుడిగా పనిచేశారు. ఉత్తరి పితంపుర వార్డ్ 54 నుండి 2007 మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఉత్తర పితంపుర వార్డ్ 54 నుండి 2012 మున్సిపల్ కౌన్సిలర్గా తిరిగి ఎన్నికయ్యారు. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో షాలిమార్ బాగ్ నుండి గెలిచారు. కి చెందిన బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. నియామకం యొక్క ప్రాముఖ్యత. చారిత్రాత్మక పునరాగమనం. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మహిళా నాయకత్వం. రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. మహిళా నాయకులను ప్రోత్సహించడంపై బీజేపీ దృష్టిని హైలైట్ చేస్తుంది. సంస్థాగత అనుభవం. బలమైన ఆర్ఎస్ఎస్ నేపథ్యం. బీజేపీలో వివిధ నాయకత్వ పాత్రలు పోషించారు. వ్యూహాత్మక పాలన అనుభవాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు.